ఏపీలో కోకో రైతులకు ఆయిల్ ఫామ్ తరహాలో గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏలూరులో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈ కీలక ప్రకటన చేశారు. ఇక కోకో పంట ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా ఉందని, ఇతర పంట ఆధారంగా సాగుతున్న దీనికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలోనే పారిశ్రామికవేత్తలు, హార్టికల్చర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతులకు మేలు జరిగేలా ధరలు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి రైతులు పాల్గొన్నారు. తగిన సూచనలు కూడా ఈ 2 రోజుల్లో సైంటిస్ట్ ఇండస్ట్రీ మాకు చెప్తారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ మేము ఉంటాము. వ్యవసాయ శాఖ మంత్రిగా పంటలు పండినంత మాత్రాన, దిగుబడి వచ్చినంత మాత్రాన రైతు సంతోషంగా ఉండడు. పండినటువంటి పంటకి సరైనటువంటి ధర, గిట్టుబాటు ధర వచ్చేటప్పుడే రైతు సంతోషంగా ఉంటారు. గత సంవత్సరం ప్రతి పంట బంపర్ క్రాప్ వచ్చింది. ఉదాహరణకి కోకో తీసుకున్నాం. కోకో పంట గత సంవత్సరమే పండించలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాలో పండించారు. అది క్రమేపా ఎక్స్టెన్స్ అయి అటు పార్వతీపురం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లా రాష్ట్రం అంతా కూడా ఈరోజు పండించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎప్పుడు సమస్య రాలేదు. గత సంవత్సరం ధరలు తగ్గిన తర్వాత అసలు కోకో కూడా ఒక ధర ఉంటుందా, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలనేది ఫస్ట్ టైం గత సంవత్సరమే మనం చూస్తాం. అదేవిధంగా ప్రతి పంటకి పొగాకు గణనీయంగా ధరలు పడిపోయాయి, మ్యాంగో పడిపోయాయి. 1 కాదు 2 కాదు, అన్ని పంటలకి ధరలు పడిపోయాయి. పడిపోయేటప్పుడు ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడాలి. ఏదో నాకు మైక్ దొరికిందని, 10 మంది ఉన్నారని, పాత్రికేయులు ఉన్నారని ఒత్తొచ్చి ప్రసంగాలు చేసి అబద్ధాలు చెప్తే ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. చేసింది కనబడాలి. గత ప్రభుత్వం ఎప్పుడు మాటలు చెప్పడం తప్ప, ఎప్పుడు ప్రసంగాలు చెప్పడం తప్ప, ఎప్పుడు ప్రకటన చేసుకోవడం తప్ప, కష్టాల్లో రైతున్నప్పుడు ఒక్కసారి కూడా ఆదుకున్నటువంటి